హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. కుటుంబంలో ఇద్దరి పిల్లలకి తిండి పెట్టడం కోసం ఒక కూతుర్ని అమ్మడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాన్ని పోషించడానికి భారమై తనకున్న నలుగురు పిల్లల్లో ఒక అమ్మాయిని అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడంటే తన పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అబ్దుల్ రషీద్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించిన వాడు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు. తినడానికి తిండి లేవు, చేతిలో డబ్బు లేవు, చేద్దామంటే పనులు లేవు. దీంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. పనుల కోసం ప్రతిరోజు బయటికి వెళ్ళి పని కోసం ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఒక్క పని దొరకపోవడంతో ప్రతిరోజు ఖాళీ చేతులతోటి ఇంటికి వస్తున్నాడు. దీంతో తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలో అర్థం కాక తనకున్న పిల్లల్లో ఒక అమ్మాయిని అమ్మడానికైతే సిద్ధమయ్యాడు. తనేం చెప్తున్నాడంటే తన పిల్లలు వరుసగా 3 రోజులు ఆకలితో పడుకున్నారు, ఆకలితో ఏడుస్తున్నారు, నా భార్య కూడా ఏడుస్తుంది, అందుకే నా కనీసం పిండి కొనడానికి కూడా డబ్బులు అడిగినా ఎవరు ఇవ్వట్లేదు, పనులు దొరకట్లేదు. తను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక అమ్మాయిని కనుక అమ్మేస్తే తన కుటుంబం దాదాపు 4 సంవత్సరాలు హ్యాపీగా సంతోషంగా జీవించగలరు. తన పిల్లలు ఆకలితో చనిపోవడం కన్నా ఒక అమ్మాయిని అమ్మేస్తే తను ఎక్కడో కనీసం బతికి ఉందన్న ఆశ ఉంటుంది. దీనివల్ల కుటుంబం కూడా కనీసం 4 సంవత్సరాలు బతికి ఉంటుందని తన ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఒక అబ్దుల్ రషీద్ కుటుంబం బాధ మాత్రమే కాదు, అక్కడ కొన్ని వందల కుటుంబాలు, కొన్ని వేల కుటుంబాలు తిండి లేక, పనులు లేక అల్లల్లలాడిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే ప్రతి 4గురిలో 3 తమ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఆరోగ్య సేవలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. ఒకప్పుడు లక్షల మందికి కనీస అవసరాలు తీర్చిన అంతర్జాతీయ సహాయం కూడా ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి బాధ ఇప్పుడు రికార్డు స్థాయికి చేరిందని చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఎప్పుడైతే ఆక్రమించారో అప్పటి నుంచి వాళ్ళ కష్టాలైతే విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ఫుల్ స్టాప్ అయితే లేదు. ఐక్యరాజ్య సమితి కూడా ఇంతకుముందు సహాయం చేసినంత కూడా ఆ దేశానికి సహాయం చేయట్లేదు. మిగతా దేశాలు కూడా ఆ దేశానికి సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు. మరి వీళ్ళని ఆదుకునే వారు ఎవరో ఆ దేవుడికే తెలుసు. థ్యాంక్ యూ.